విషయాల్లో మారాలి విజయ్. చాలా చేంజ్ అవ్వాలి. చాలా అంటే చాలా చాలా చేంజ్ అవ్వాలి. కానీ నాకు మార్పు రాదు నాలో. ఆ మార్పు ఉందమ్మా. ఓకే ఓకే నాన్న. ఓకే బేటా. బిట్టు అడిగానని చెప్పు అక్కని. ఆల్రెడీ చేసా. థ్యాంక్ యూ. అవును. ఓ కాదు, నువ్వు మారాలి అంటారు కదా. నేను మారితే స్వప్నను ఎలా అవుతాను చెప్పు. మారితే స్వప్నను ఎలా అవుతాను. మనకు ఉండే గుణం అనేది ఎప్పటికీ ఉన్న తర్వాత ఇప్పుడు ఎవరి కోసమో మారాలంటే మారితే స్వప్న ఎలా అవుతుంది. అవునా కదా. నేను నా ఒరిజినాలిటీ నాకుంటేనే నేను స్వప్నని. నేను మారితే స్వప్నను ఎలా అవుతా. అవునా కాదా. ఏ ఏ ఎండ కాగొడుగు పడితే ఎలా ఉంటాను. అక్క చికెన్ కంప్లీట్. అత్త ఇప్పుడే పోపేశాను నాన్న. జుట్టు 3 కత్తెరలు ఇస్తే సరిపోతుంది. మాటి మాటికి జుట్టు అంతా ఇస్తే ఎలా నేస్తామా. లేదు నేస్తామా. నాకు భగవంతుడు అంతా కలిసేలా చేస్తున్నాడు. చూద్దాం ఈసారి. ఇయ్యాల నేస్తామా. ఏమవుతుంది. దేవుడి కంట ఎంట్రుకలు ఇస్తే అందాన్ని సమర్పించినట్టు నేస్తామా. దేవుడికి సౌందర్యాన్ని సమర్పించడం కన్నా ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది నేస్తమా. మరి మారుతా అన్నా ఏంది బుజ్జి. మారను కదా బుజ్జి. మారితే నేను ఎలా అవుతాను. మార్పు మారాలి. నువ్వు మారాలి అంటే అది తప్పు. అది తప్పు. మారితే నువ్వనేది ఎలా. నీ ఒరిజినాలిటీ ఎక్కడ ఉంటుంది నువ్వు మారితే. అవునా కాదా. మారితే ఒరిజినాలిటీ ఎలా ఉంటుంది. మనం అనేది ఎలా ఉంటుంది. నేను అనేది అది నాలో నేనైతే నాలో వచ్చే క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే నేను మారితే నేను స్వప్నను ఎలా అవుతాననేది. ఎవరి కోసమో మనం మారడము ఏంటి బంగారం. వాళ్ళని పక్కన పడేయాల్సింది అంతే. దానికి నవ్వే సమాధానం బంగారం. అందులో ఏ భావనలు ఎత్తుకుంటావో ఏం వెతుకుంటావో తెలియదు కానీ దానికి నవ్వడమే సమాధానం. నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే నవ్వడం తప్ప ఇంకో ఆన్సర్ లేదు బేట. కరెక్టే కదా. అవునవును, ఇది మాత్రం కరెక్టే. కానీ అంతే కొన్ని విషయాలల్లో. ఏం కుకింగ్ చేస్తున్నారు. హాయ్ రా అఖిల్ జైరాజ్. అఖిల్ జై హాయ్ అక్క. హాయ్ రా. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం రా. బాగున్నావా. భోజనం చేసావా. హ్యాపీ సండే రా. నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. టమాటో కర్రీ చేస్తున్నాను రా. విజీ పిన్ని కరెక్టే కదా. అంతే. మార్పు మంచిదే అంటారు. మరక మంచిదే అన్నట్టు మార్పు మంచిదే అంటారు కానీ నేను మారను. నేను మారితే నేను గాను. నేను స్వప్నను గాను అనేది నా ఉద్దేశం. ఇప్పటికీ కాదు ఎప్పటికీ అదే ఉద్దేశము. నేను ఇలానే ఉంటాను. నన్ను ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇష్టపడతాను. జుట్టు అంతా ఇవ్వవలసిన అవసరం లేదు కదా. నా అభిప్రాయం చెప్పాను. చాగంటి అవును అవును విన్నాను నేస్తామా. విన్నాను. చూద్దాం నేస్తామా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటే అలాగా. అంతే కదా. వేరే వాళ్ళ కోసం మారొద్దు. చాలా సఫర్ అవుతున్నాను. సఫర్ అవ్వద్దు. చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వాలి. నేను అక్క నేను కూడా 2 times జుట్టు ఇచ్చావా. ఓకే ఓకే అవునా. నేను మా అబ్బాయి పుట్టిన తర్వాత ఒకసారి గుండు చేయించుకున్నాను. తర్వాత మొన్న మొన్న వెళ్ళినప్పుడు మా అత్తయ్య ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు చేయించుకున్నాను. అంతకుముందు 2 సార్లు చేయించుకున్నాను. పైన కామెంట్లు చూడు బుజ్జి. వేరే వాళ్ళ కోసం మారొద్దు. మన ఇంట్లో వాళ్ళ కోసము మారడంలో తప్పు లేదు. అవును, మన ఇంట్లో వాళ్ళ కోసం మారడం తప్పు లేదు. అది మట్టుకు మాత్రం నిజమే. మొన్న